26 సంవత్సరాల యంగ్ జనసేన కార్యకర్త అయిన సాయి కృష్ణని చాలా ఘోరంగా విజయవాడ శ్రీలంక పోలీస్ స్టేషన్లో నాగరాజు సిఐ చంపేశారని వాళ్ళ సొంత తల్లి ఆరోపిస్తుంది. ఈ విషయం నాకు కుటుంబ సభ్యుల్లో ఒకరు, అంతకంటే ముఖ్యంగా మీడియా లీడర్స్ కాల్ చేసి, సార్ ఆంధ్రప్రదేశ్లో రాక్షస రాజ్యం అయిపోయింది, పోలీసులు కొంతమంది దుండగులు రౌడీలు గుండాయిజంగా ఎత్తుకెళ్ళిపోయి ఎవరిని కావాలంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేసి పడేస్తున్నారు, చట్టాన్ని అమలు చేయట్లేదు, నడి రోడ్డు మీదే వాళ్ళని థర్డ్ డిగ్రీ ఇస్తున్నారు. ఏమవుతుంది? ఇంత శాంతిగా ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం ఇండియాలోనే చెప్పాలి అంటే ప్రేమతో నిండిన తెలుగు రాష్ట్రాలు, అలాంటి తెలుగు రాష్ట్రాల్ని సర్వనాశనం చేసిస్తుంటే చట్టాలు ఏం చేస్తున్నాయి, కోర్టులు ఏం చేస్తున్నారు, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? అసలు ఇదంతా చేస్తుంది రాజకీయ నాయకుల. తక్షణమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు విప్పి విషయాలు మాట్లాడాలి. తక్షణమే ఆనరబుల్ హైకోర్టు ఇద్దరు రిటైర్డ్ జడ్జెస్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి అపాయింట్ చేయాలి. తక్షణమే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసినంత వరకు ఇప్పుడున్న ఎవరెవరు పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ సస్పెండ్ చేసి పడేయాలి. అలాగే కులాల మధ్య మతాల మధ్య ఎప్పుడూ పెట్టని చిచ్చు ఒక ఎమ్మెల్యే, వాడికి ఇంకో పని లేదు, ఒక పార్టీలో ఉండి రాత్రి పగలు ప్రెస్ మీట్లు పెట్టేవాడు. ఇప్పుడు రాత్రి పగలు తిరిగి చర్చిలన్నింటినీ మూయించడం, హిందువుల మధ్య చర్చిల మధ్య క్రిస్టియన్స్ మధ్య గొడవలు పెట్టడం. పోలీసులు కొంతమంది, నేను వార్నింగ్ ఇస్తున్నా, వినండి మీరు గట్టిగానా, ఎవరిని స్పేర్ చేసేది లేదు. ఎందుకంటే పోలీసులకు న్యాయం చేసింది నేను అమెరికన్ పోలీసులు అయినప్పటికీ, ఇండియన్ పోలీసులు, అది అందరికీ మినిస్టర్లందరికీ తెలుసు, హోమ్ మినిస్టర్లందరికీ. అన్యాయం జరిగితే సహించేది లేదు. నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను. ఈరోజే మండే నుంచి ట్రై చేస్తే ఇరాన్ పీస్ పాయింట్స్ 15లో 14 ఫైనల్ అయ్యాయి. అమెరికాలో 107 రోజులు బిజీగా ఉన్నాను కనుక ఆంధ్రాని తెలంగాణను విడిచిపెట్టానని అనుకోకండి. ఇక్కడ శాంతి చర్చలు ముగించుకొని నేను వచ్చానా, ధర్నాలు స్టార్ట్ చేసామా, మీకు నరకమే చూపిస్తాను, తెలుసు కదా. బెట్టింగ్ యాప్నే ఆపాను, స్టీల్ ప్లాంట్ నమ్మకుంటే ఆపాను. ఎవరు అన్యాయం చేస్తే వారిని సహించేదే లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఈరోజు ఒక పొలిటికల్ పార్టీ ఉంది, రేపు ఇంకో పొలిటికల్ పార్టీ వస్తుంది. మీరు మాత్రం చట్ట ప్రకారమే, పోలీసులందరూ చట్టానికి గౌరవం ఇచ్చి, ఓకే వాడు రౌడీ షీటరా, పట్టుకోండి, అరెస్ట్ చేయండి, కోర్టులో సబ్మిట్ చేయండి. చట్టాన్ని మీ చేతిలో తీసుకోవడానికి మీరెవర్రా? యూజ్లెస్ ఇడియట్స్. దేవుని శాపాలకు గురవుతారు, నా శాపానికి గురవుతారు. మీరు చచ్చినంత వరకు ఆత్మశాంతి లేకుండా పోతారు. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. 26 సంవత్సరాల యంగ్ జనసేన కార్యకర్త అయిన సాయి కృష్ణని చాలా ఘోరంగా విజయవాడ శ్రీలంక పోలీస్ స్టేషన్లో నాగరాజు సిఐ చంపేశారని వాళ్ళ సొంత తల్లి ఆరోపిస్తుంది. ఈ విషయం నాకు కుటుంబ సభ్యుల్లో ఒకరు, అంతకంటే ముఖ్యంగా మీడియా లీడర్స్ కాల్ చేసి, సార్ ఆంధ్రప్రదేశ్లో రాక్షస రాజ్యం అయిపోయింది, పోలీసులు కొంతమంది దుండగులు రౌడీలు గుండాయిజంగా ఎత్తుకెళ్ళిపోయి ఎవరిని కావాలంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేసి పడేస్తున్నారు, చట్టాన్ని అమలు చేయట్లేదు, నడి రోడ్డు మీదే వాళ్ళని థర్డ్ డిగ్రీ ఇస్తున్నారు. ఏమవుతుంది? ఇంత శాంతిగా ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం ఇండియాలోనే చెప్పాలి అంటే ప్రేమతో నిండిన తెలుగు రాష్ట్రాలు,
అలాంటి తెలుగు రాష్ట్రాల్ని సర్వనాశనం చేసిస్తుంటే చట్టాలు ఏం చేస్తున్నాయి, కోర్టులు ఏం చేస్తున్నారు, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? అసలు ఇదంతా చేస్తుంది రాజకీయ నాయకుల. తక్షణమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు విప్పి విషయాలు మాట్లాడాలి. తక్షణమే ఆనరబుల్ హైకోర్టు ఇద్దరు రిటైర్డ్ జడ్జెస్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి అపాయింట్ చేయాలి. తక్షణమే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసినంత వరకు ఇప్పుడున్న ఎవరెవరు పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ సస్పెండ్ చేసి పడేయాలి. అలాగే కులాల మధ్య మతాల మధ్య ఎప్పుడూ పెట్టని చిచ్చు ఒక ఎమ్మెల్యే, వాడికి ఇంకో పని లేదు. ఒక పార్టీలో ఉండి రాత్రి పగలు ప్రెస్ మీట్లు పెట్టేవాడు. ఇప్పుడు రాత్రి పగలు తిరిగి చర్చిలన్నింటినీ మూయించడం, హిందువుల మధ్య చర్చిల మధ్య క్రిస్టియన్స్ మధ్య గొడవలు పెట్టడం. పోలీసులు కొంతమంది, నేను వార్నింగ్ ఇస్తున్నా, వినండి మీరు గట్టిగానా, ఎవరిని స్పేర్ చేసేది లేదు. ఎందుకంటే పోలీసులకు న్యాయం చేసింది నేను అమెరికన్ పోలీసులు అయినప్పటికీ, ఇండియన్ పోలీసులు, అది అందరికీ మినిస్టర్లందరికీ తెలుసు, హోమ్ మినిస్టర్లందరికీ. అన్యాయం జరిగితే సహించేది లేదు. నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను. ఈరోజే మండే నుంచి ట్రై చేస్తే ఇరాన్ పీస్ పాయింట్స్ 15లో 14 ఫైనల్ అయ్యాయి. అమెరికాలో 107 రోజులు బిజీగా ఉన్నాను కనుక ఆంధ్రాని తెలంగాణను విడిచిపెట్టానని అనుకోకండి. ఇక్కడ శాంతి చర్చలు ముగించుకొని నేను వచ్చానా, ధర్నాలు స్టార్ట్ చేసామా, మీకు నరకమే చూపిస్తాను, తెలుసు కదా. బెట్టింగ్ యాప్నే ఆపాను, స్టీల్ ప్లాంట్ నమ్మకుంటే ఆపాను. ఎవరు అన్యాయం చేస్తే వారిని సహించేదే లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఈరోజు ఒక పొలిటికల్ పార్టీ ఉంది, రేపు ఇంకో పొలిటికల్ పార్టీ వస్తుంది. మీరు మాత్రం చట్ట ప్రకారమే, పోలీసులందరూ చట్టానికి గౌరవం ఇచ్చి, ఓకే వాడు రౌడీ షీటరా, పట్టుకోండి, అరెస్ట్ చేయండి, కోర్టులో సబ్మిట్ చేయండి. చట్టాన్ని మీ చేతిలో తీసుకోవడానికి మీరెవర్రా, యూజ్లెస్ ఇడియట్స్. దేవుని శాపాలకు గురవుతారు, నా శాపానికి గురవుతారు. మీరు చచ్చినంత వరకు ఆత్మశాంతి లేకుండా పోతారు. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. 26 సంవత్సరాల యంగ్ జనసేన కార్యకర్త అయిన సాయి కృష్ణని చాలా ఘోరంగా విజయవాడ శ్రీలంక పోలీస్ స్టేషన్లో నాగరాజు సిఐ చంపేశారని వాళ్ళ సొంత తల్లి ఆరోపిస్తుంది. ఈ విషయం నాకు కుటుంబ సభ్యుల్లో ఒకరు, అంతకంటే ముఖ్యంగా మీడియా లీడర్స్ కాల్ చేసి, సార్ ఆంధ్రప్రదేశ్లో రాక్షస రాజ్యం అయిపోయింది, పోలీసులు కొంతమంది దుండగులు రౌడీలు గుండాయిజంగా ఎత్తుకెళ్ళిపోయి ఎవరిని కావాలంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేసి పడేస్తున్నారు, చట్టాన్ని అమలు చేయట్లేదు, నడి రోడ్డు మీదే వాళ్ళని 3rd డిగ్రీ ఇస్తున్నారు. ఏమవుతుంది? ఇంత శాంతిగా ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం, ఇండియాలోనే చెప్పాలి అంటే ప్రేమతో నిండిన తెలుగు రాష్ట్రాలు, అలాంటి తెలుగు రాష్ట్రాల్ని సర్వనాశనం చేసిస్తుంటే చట్టాలు ఏం చేస్తున్నాయి, కోర్టులు ఏం చేస్తున్నారు, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? అసలు ఇదంతా చేస్తుంది రాజకీయ నాయకుల. తక్షణమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు విప్పి విషయాలు మాట్లాడాలి. తక్షణమే ఆనరబుల్ హైకోర్టు ఇద్దరు రిటైర్డ్ జడ్జెస్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి అపాయింట్ చేయాలి. తక్షణమే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసినంత వరకు ఇప్పుడున్న ఎవరెవరు పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ సస్పెండ్ చేసి పడేయాలి. అలాగే కులాల మధ్య మతాల మధ్య ఎప్పుడూ పెట్టని చిచ్చు ఒక ఎమ్మెల్యే, వాడికి ఇంకో పని లేదు. ఒక పార్టీలో ఉండి రాత్రి పగలు ప్రెస్ మీట్లు పెట్టేవాడు.
ఇప్పుడు రాత్రి పగలు తిరిగి చర్చిలన్నింటినీ మూయించడం, హిందువుల మధ్య చర్చిల మధ్య క్రిస్టియన్స్ మధ్య గొడవలు పెట్టడం. పోలీసులు కొంతమంది, నేను వార్నింగ్ ఇస్తున్నా, వినండి మీరు గట్టిగానా, ఎవరిని స్పేర్ చేసేది లేదు. ఎందుకంటే పోలీసులకు న్యాయం చేసింది నేను అమెరికన్ పోలీసులు అయినప్పటికీ, ఇండియన్ పోలీసులు, అది అందరికీ, మినిస్టర్లందరికీ తెలుసు, హోమ్ మినిస్టర్లందరికీ. అన్యాయం జరిగితే సహించేది లేదు. నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను. ఈరోజే మండే నుంచి ట్రై చేస్తే ఇరాన్ పీస్ పాయింట్స్ 15లో 14 ఫైనల్ అయ్యాయి. అమెరికాలో 107 రోజులు బిజీగా ఉన్నాను కనుక ఆంధ్రాని తెలంగాణను విడిచిపెట్టానని అనుకోకండి. ఇక్కడ శాంతి చర్చలు ముగించుకొని నేను వచ్చానా, ధర్నాలు స్టార్ట్ చేసామా, మీకు నరకమే చూపిస్తాను, తెలుసు కదా. బెట్టింగ్ యాప్నే ఆపాను, స్టీల్ ప్లాంట్ నమ్మకుంటే ఆపాను. ఎవరు అన్యాయం చేస్తే వారిని సహించేదే లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఈరోజు ఒక పొలిటికల్ పార్టీ ఉంది, రేపు ఇంకో పొలిటికల్ పార్టీ వస్తుంది. మీరు మాత్రం చట్ట ప్రకారమే, పోలీసులందరూ చట్టానికి గౌరవం ఇచ్చి, ఓకే వాడు రౌడీ షీటరా, పట్టుకోండి, అరెస్ట్ చేయండి, కోర్టులో సబ్మిట్ చేయండి. చట్టాన్ని మీ చేతిలో తీసుకోవడానికి మీరెవర్రా, యూజ్లెస్ ఇడియట్స్. దేవుని శాపాలకు గురవుతారు, నా శాపానికి గురవుతారు. మీరు చచ్చినంత వరకు ఆత్మశాంతి లేకుండా పోతారు. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.